సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సంకల్ప యాత్ర గురించి ఇప్పుడు మనతో పాటు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. సార్, విజయ సంకల్ప యాత్ర అయితే చాలా ఘనంగా జరుగుతోంది. ఎంతవరకు విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు ఈసారి బీజేపీ? ఇది సాధారణ విజయం కాదు, అద్భుతమైన విజయం సాధిస్తాము. దేశంలో 2019కి పోల్చి చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి పట్ల, భారతీయ జనతా పట్ల మరింత సానుకూలత ప్రజల్లో ఏర్పడింది, మరింత బలం పెరిగింది. అనేక కొత్త వర్గాలు కూడా ఈరోజు బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి 2019కి ఇప్పటికీ మాకు చాలా సానుకూలమైన వాతావరణం దేశంలో ఉంది. మా ప్రత్యర్థులు మరింత బలహీనపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింత చిక్కి శల్యమైపోయింది. ఆ పార్టీ ఆ నాయకత్వం మీద విశ్వాసం లేదు. వాళ్ళ పార్టీ నాయకులకే, కాంగ్రెస్ నాయకులు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు బీజేపీ వస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో మేము మంచి మెజారిటీతో గెలుస్తాం. సార్, కొంతమంది అంటున్న విమర్శలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మోడీ గారు ద్వారకా వెళ్ళి అండర్ వాటర్ మెడిటేషన్, పూజ ఇవన్నీ చేయడం కానీ, లేదంటే రామ మందిరం నిర్మాణం కానీ అన్ని కూడా ఎలక్షన్ స్టంట్ అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము ఎన్నికల హామీ ఇచ్చాం, ఎన్నికల స్టంట్ కాదు. 2019 ఎన్నికల్లో ప్రజలకు మాకు ఓటేస్తే మేము రామ మందిరం కడతామని చెప్పాము. ఇచ్చిన మాట కొత్తది కాదు. అది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎన్నికల స్టంట్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఎన్నిసార్లు మీరు కాదు అని చెప్తున్నా సరే వాదిస్తూనే ఉన్నారు. వారికి ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ బీజేపీ దానికి ప్రశ్న పనికిరాని ప్రశ్న, అది చెత్త ప్రశ్న, పనికిరాని ప్రశ్న. కాబట్టి నేను బీఆర్ఎస్ మాకెట్లా అవుతుంది? ఆ పార్టీ వేరు, మా పార్టీ వేరు. వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మేము కలవలేదు, భవిష్యత్తులో కూడా కలవము. మేము స్వతంత్రంగా పోతాము, 17 సీట్లు పోటీ చేస్తాము. బీఆర్ఎస్ కు మా ఆఫీస్ కు చాలా దూరం ఉంది. ఫైనల్ గా ఒకటి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? 370 సీట్లు అని చెప్పాం కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.